ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈరోజు మనం వేడుకగా జరుపుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కేవలం నాయకుడు మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో నిలిచేటువంటి మహోన్నతమైన వ్యక్తి, నాయకుడిగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయన ఆషామాషి లీడర్ కాదు, ఏదో గాలి కొట్టుకొచ్చిన లీడర్ కాదు. ప్రజల గుండెల్లో నుంచి, ప్రజల అవసరాల్లో నుంచి, ప్రజల కోసమే పుట్టిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా అవతరించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. మనం చూసాం 2014లో ఆయన జనసేన పార్టీ పెట్టిన వెంటనే కూటమికి సపోర్ట్ గా నిలిచినాడు. అప్పుడే మోదీ గారికి కానీ, అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి కానీ వెన్నంటి నిలిచి అప్పటి ప్రభుత్వం ఏర్పడడానికి, 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన సూత్రం ప్రతిపక్షాలన్నీ అప్పుడు చెప్పినాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గత 5 సంవత్సరాలు చెప్పినారు, అయ్యా నీకు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినావు, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేవని అవమానించినారు, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవని అవమానించినారు, నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మాట్లాడినారు. విశాఖపట్నంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడానికి వెళ్తే ఒక హోటల్లో పెట్టి హోటల్లో లైట్లన్నీ ఆపేసి రాత్రంతా నిద్రపోకుండా చేశారు. ఆయన ఎన్నో కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టలేకపోతే రోడ్డు మీద పడుకొని ఆయన నిరసన తెలిపింది మనకి ఇప్పటికీ కళ్ళకి అంత కట్టడి కనబడతా. అన్ని అవమానాల మధ్య, అన్ని కష్టాల మధ్య పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదిగి, అయ్యా ఎక్కడైతే అసెంబ్లీకి రాలేవని చెప్పినారో అక్కడ ఆయన తనకిచ్చినటువంటి 21 మంది అభ్యర్థుల్లో 21 మందిని గెలిపించుకొని 100% స్ట్రైక్ రేటుతో వాళ్ళందరినీ తీసుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రోజు తాను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కోసం ఈ రోజు కూడా బతుకుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు అని స్పష్టంగా చెప్తాం.